తొలి చూపున ప్రేమించా మలి చూపున మనసిచ్చా నిధులకు ఇక సెలవిచ్చా నీ సాక్షిగా పరిచయమే ఓ పరవశమై నన్ను పదమందే నీడగా. హాయ్ ఫ్రెండ్స్, ప్రివ్యూ వీడియో చూశారు కదా. సేమ్ వీడియో మీ ఫొటోస్తో కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ ఒక్క ఫోటో రీప్లేస్ పెట్టుకుంటే చాలు. సేమ్ వీడియో మీ ఫొటోస్తో చేసుకోవచ్చు. ఓకేనా? వీడియో నచ్చుంటే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. ఓకేనా? ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందైతే నేను ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను మీకు, డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి డిస్క్రిప్షన్లో ఉండదు, నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ బ్రాడ్కాస్ట్లో ఉంటుంది. ఓకేనా? లింక్స్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంది కిందే డిస్క్రిప్షన్లో. దాన్ని క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్కి వెళ్తే బ్రాడ్కాస్ట్ ఛానల్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ దొరుకుతుంది. ఓకేనా? అక్కడి నుంచి ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాక ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఓకేనా? మీరేం చేస్తారంటే ఫస్ట్ ఈ కెమెరా సింబల్ ఆన్ చేసుకోండి. ఓకేనా? ఇలా వస్తుంది చూసుకోండి. కెమెరా సింబల్ ఆఫ్ చేసుకున్నాక జస్ట్ మీరు ఏం చేయాలంటే మీ ఫోటోది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాలి. ఓకేనా? ఫోటో రూమ్లో చేసుకోవచ్చు. చాలా యాప్స్ ఉన్నాయి. అదేమీ లేదంటే గూగుల్లో కూడా బీజీ రిమూవ్ అని టైప్ చేస్తే బీజీ రిమూవ్ వస్తుంది. మీ ఫోటో ఇచ్చారంటే అక్కడ బీజీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇచ్చేస్తుంది. ఓకేనా? అలాంటిది ఒక ఫోటో రెడీ చేసుకోండి. ఓకేనా? రెడీ చేసుకున్నాక ఇప్పుడు జస్ట్ ఇక్కడ అనుపమ పరమేశ్వరన్ ఫోటో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్కి వెళ్ళండి. ఇక్కడ 1066 ఉంది కదా, అక్కడ కరెక్ట్గా స్టార్ సింబల్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే నేను ఏదైనా ఒక మంచి ఫోటో తీసుకుంటాను. వెయిట్, ఇది తీసుకుంటాను. ఓకే, ఇది తీసుకుంటాను. ఓకేనా? చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? మీరు ఈ ఫోటోని అక్కడ రీప్లేస్ పెట్టుకోండి. ఒకవేళ ఫోటో కనుక పెద్దగా ఉంటే సరేనా, కొంచెం జూమ్ ఇన్ చేసుకోండి, అంటే కిందకి వచ్చేలాగా. ఓకేనా? కొంచెం కిందకి తీసుకుని ఇప్పుడు జూమ్ చేసుకోండి. సరేనా? ఇప్పుడు చూడండి పైన హెయిర్స్ తర్వాత కట్ అయిపోయింది కదా, మీరు ఏం చేస్తారంటే సేమ్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ షేప్కి వెళ్ళి కొంచెం తక్కువ చేసుకోండి ఇలా. ఓకేనా? తక్కువ చేసుకుంటే ఫుల్ ఇమేజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఎంత కావాలో అంత జూమ్ చేసుకోండి. చూడండి ఇక్కడికి వచ్చి ఫోటో మీద ట్యాప్ చేయండి. ఫోటో ట్యాప్ చేసి మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకోండి. సరేనా? ఇలాగే కనిపిస్తుంది మీకు. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇప్పుడు మీకు టెక్స్ట్ ఎక్కడైనా వేరే ప్లేస్లో కావాలంటే ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీరు ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకోండి కనిపించేలాగా. సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ పెడతాను. ఓకేనా? అంటే రివర్స్లో పెడతాను. చూడండి ఇప్పుడు ఇలా మీకు ఎలా కావాలో అలా పెట్టుకోండి. పాస్వర్డ్ చెప్తా చూడండి, పాస్వర్డ్ 1151. ఓకే, కొంచెం జూమ్ ఇన్ చేసుకోండి. చూడండి ఇలా మీకు ఎక్కడ కావాలో అలా పెట్టుకోండి. ఇది ఇక్కడ కనిపిస్తుందా? ఇప్పుడు మీరేం చేస్తారంటే సేమ్ దీన్ని కూడా ఇలా మీకు కావాలంటే ఎక్కడ కావాలనో అక్కడ పెట్టుకోవచ్చు. సరేనా? ఇలా అన్నీ అరేంజ్ చేసుకోండి. ఓకేనా? కొంచెం జూమ్ తక్కువ చేసుకొని ఎక్కడ కావాలో అక్కడ అరేంజ్ చేసుకోండి. అరేంజ్ చేసుకున్నాక 1 సెకండ్ ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి. ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకోండి. సరేనా? అంతే, అయిపోయింది. మీకు పార్టికల్ వీడియో ఇస్తాను. ఓకేనా? పార్టికల్ వీడియో కూడా యాడ్ చేసుకోండి, అది చాలా లుక్గా ఉంటుంది. ఓకే, 1 సెకండ్, నేను పార్టికల్ వీడియో ఇస్తాను మీకు, డిస్క్రిప్షన్లో ఇస్తాను పార్టికల్ వీడియో. 1 సెకండ్. ఓకే, ఈ వీడియో. ఓకేనా? ఈ వీడియో సరిగా కూర్చోదు. మీరు ఏం చేస్తారంటే ఆ లేయర్ పైన ట్యాప్ చేసి ఆప్షన్స్కి వెళ్ళి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. ఓకేనా? అండ్ తర్వాత బ్లెండింగ్ అండ్ ఒపాసిటీకి వెళ్ళి లైట్నింగ్కి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసుకున్నాక జస్ట్ వాల్యూమ్ దీన్ని 0 చేసుకోండి. ఇప్పుడు చూడండి ఎలా వస్తుందని. వాల్యూమ్ మ్యూట్లో పెడతా, లేదంటే కాపీరైట్ వస్తుంది, అందుకని. చూశారు కదా గాయస్, ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా? డైలీ వీడియోస్ ఉంటుంది. ఓకే, ఇది అయిపోయాక మీరు ఏం చేస్తారంటే ఈ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. పార్టికల్ వీడియోది కట్ చేసుకుని డిలీట్ చేసేయండి. ఓకేనా? ఇప్పుడు అంతే గాయస్, మొత్తం వీడియో రెడీ అయిపోయింది. పైన ఎక్స్పోర్ట్ బటన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ బటన్ కొట్టి ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫుల్ హెచ్డీలో.
గ్యాలరీ మీ వీడియో మీ గ్యాలరీలోకి వచ్చేస్తుంది గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.